India. హలో బ్రో, వెల్కమ్ టు లక్కీ గేమింగ్ ఎఫ్ఎఫ్. అందరూ ఎలాగున్నారు గైస్? మనమైతే ఈరోజు విఆర్ ఆడాం. విఆర్లో క్లాక్ టవర్లో అయితే దింపాడు బ్రో మనల్ని. ఎందుకు అయ్యా క్లాక్ టవర్లో కొట్టుకోవాలనుకున్నాను. ఇక్కడ కామెడీ ఏంటంటే క్లాక్ టవర్ ఇప్పుడు వచ్చి ఒక్కడు దిగకపోవడం ఇదే ఫస్ట్ టైం గైస్. దిగిన వెంటనే అయితే మనమైతే లూట్ అయితే ఏరుకున్నాం. మన స్క్వాడ్ ఎక్కడ ఉంది? పైన ఏం చేస్తున్నారన్నా? సరైన లూట్ అయితే ఇంకా దొరకలేదు గైస్. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇదేంట్రా ఒక్కడు కనబడటం లేదు. ర్యాంక్స్ అయితే చేయాలి గైస్ ఫస్ట్. మన బ్రోస్ అయితే ఇద్దరైతే వేరే దిక్కులు ఉన్నారు. బిఆర్లో ఏంటంటే స్క్వాడ్తో ఉండడం ఇంపార్టెంట్ గైస్. కొంతమంది ఉంటారు స్క్వాడ్తో ఉంటే కిల్లు ఎక్కడో రావని వేరే వేరే ప్రదేశాల్లో రష్ ఆడుతూ ఉంటారు. మనమైతే మంచిగా లూట్ ఆడదాం గైస్. ఆదాయాలు కొట్టుకోసామని. రోజు అయితే చాలా దూరం అయితే వెళ్ళారు. మనం కూడా పోదాం ఇంకా. ఒక బ్రో అయితే లాక్ అయితే అయ్యాడు. మరి ఇరవై అయితే ఇచ్చేద్దాం కుర్రోడికి. ఇదేంటి నా డ్రాప్ ఇలాగ ఏడ్చింది. సరికేం లేదన్న డ్రాప్లో. ఎంతైనా గోల్డ్ డ్రాప్ ఇస్ బెస్ట్ ఏమో. మన బ్రోస్ అయితే చాలా దూరం ఉన్నారు గైస్. పోదాం. లూట్ బాక్స్లు అయితే ఎక్కువగానే కనబడుతున్నాయి ఇక్కడ. ఇంట్లో కొంచెం గ్రాగా ఈజ్ బెస్ట్. ఏం చేస్తున్నారన్నా ఇక్కడ మీరు? ఉన్నట్టుగానే ఉన్నారు. మన బ్రో అయితే అక్కడ లాక్ అయితే అయ్యాడు. మరి వెళ్దామంటావా? వెళ్దాం, ఏదైతే అదైంది. ఇప్పుడే దిగుతున్నాడు గేస్ ఒకడు. మళ్ళీ అయితే చూడలేదు అనుకుంటాం. దాన్ని బతికిన ఒక అర్థం ఇంకా మనం ఇక్కడికి ఒకడైతే రాబోయేది గేస్. ఇంకొకటి పక్కన అయితే ఒకడు అటాక్ చేస్తున్నాడు. ఇక్కడైతే అడుగుడైపోయింది. ఇల్లుగా అర్థం తీసేది కానీ మనం దగ్గర కదా ఎక్కడ అయిపోయింది. ఎక్కడికి పోతావు నువ్వు? దీంతో టీం అయితే అయిపోయింది. ఒక టీం అయితే లేపాం. ఒక ఇల్లు మన ఎవరో చేసినట్టుకున్నాడు. ఓకే బ్రో, అయితే మనం అయితే మరి సేఫ్లోకి అయితే వెళ్ళాలి. సర్వే వస్తే ప్రాబ్లం బ్రో. గోల్లో ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది. కొంచెమే ఉంటుంది. ఆపరా బాబు. ఆపన అయితే వెళ్ళిపోయాడు కుర్రాడు. మనం అయితే ఇంకా పరిగెట్టుకు వెళ్ళక తప్పదు. దూకురా. ఓ మై గాడ్, భోజనంకి నీళ్ళు
బాక్స్ ఉన్నాయండి బ్రో. చెరుకు గట్టిగానే ఉన్నట్టుగా ఉంది. ఎనిమిస్ అయితే ఉండే ఉంటారేమో, చూసుకోవాలి. అయితే అయితే వెళ్దాం. ఇక్కడైతే కూడా కనబడలేదు గైస్. మనం ఉన్నామన్నా లాక్ చేస్తారు. ఎక్కడ మరా కొనగా ఉన్నట్టున్నాడు. మనోడితో ప్రొవైడ్ చేద్దాం. బ్రో బ్రో ఓకే బ్రో, థ్యాంక్ యూ. మన బ్రో అయితే వాడిని అయితే కొట్టేశాడు. సేఫ్లో ఉన్నాం త్వరగా. అరే ఈసారి మాత్రమే అప్పుడు అన్నాం మరి. ముందుగా కూడా ఇచ్చింది. ఇంకొక పిల్లగా తీసాను. మరి గ్లోబల్ అయితే వేసుకున్నాడు మరి కుర్రాడు. ముందు ఎవడో ఉన్నట్టు ఉన్నాడు. ఒక్కళ్ళు దగ్గరనే ఉన్నాడు కేసుకున్నాము. స్టాట్ సంగతి చూసేద్దాం. తీసేస్తున్నాడు బ్రో. అయితే పరిచేస్తే ఎంతో కొంత డ్యామేజ్ అయితే తీస్తుంది. 154 అయితే పడ్డది. ఫుల్ డ్యామేజ్ కొరడికి ఎక్కడ పోతే అయ్యా. నేను మధ్యలో మొక్కలు కట్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే ర్యాంకడే కదా, మధ్యలో పరిగెట్టడం గట్ట చేస్తే బోరు కొడుతుంది. వేరే ఎవరిని గుర్తుకోండి. ఎలా కాపాడుతున్నా సామె నీకు. బెండ్లు వేసుకుంటే తిరుగుతున్నారు గైస్. ర్యాంకర్ అనుకుంటున్నారు. వేసిన అర్థం కావట్లేదు కుర్రలు అయితే. పిల్ల అయితే మనడికిపోయింది. ఇంకొకటి వచ్చాడు. అయ్యో బండి మీద అంటే బెండ్లు మాకి పోదనా. అదే దిగి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు కదా దిగుతాడని. మన అయితే చెప్పాడు. మన బ్రోస్ ఉన్నారు ఇద్దరు. చూడాలి మరి బోయా అయితే కొడతారో లేదో. ఇంకొక 3 ఉన్నారు గైస్. మొత్తం 5 అలాగే ఉంది. ఇంకా బ్రో అయితే ఏం బొక్కడా ఉంది గైస్. కమాన్ గైస్, ఈసారి పోయామన్నదే. వేసాడు గారు ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాడు. మరి ఇంకా బ్రేక్ చేస్తున్నాడు గ్లోబల్. మన లోగురు అయితే కిల్ చేసేస్తారేమో. అనుకున్నట్లయితే కిల్ అయితే చేసేస్తాడు. ఓకే గైస్, మనం అయితే పోయే కొడేసాం ఫైనల్లీ. ఎక్సలెంట్ కాదు ఈ బ్రో అయితే మనకి 13 కిల్స్ చేశాడు గైస్. హాయ్ మామ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. సపోర్ట్ అయితే ఇవ్వండి మనకి. ఓకే అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.